హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి కొలాజిన్. కొలాజిన్ అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, మన కొలాజిన్ని ఎలా ఫామ్ చేసుకోవాలి, సడన్గా కొలాజిన్ ఎందుకు డిస్ట్రాయ్ అవుతుంది, ఎలా డైట్ మెయింటైన్ చేస్తే మనం కొలాజిన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ నేను చెప్తాను. ఫాలో అవ్వండి. ఎవరైనా సరే ఈజీగా కొలాజిన్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. లేడీస్ జెంట్స్ అందరూ ఫాలో అవ్వండి. కొలాజిన్ అనేది అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరికైనా సరే. ఓకే, ఎస్. కొలాజిన్ అంటే కొలాజిన్ మీన్స్ ఇట్స్ నాట్ ఏ ప్రోటీన్ అండి. మనకి ప్రోటీన్ అనేది సడన్గా తగ్గిపోవడం అనమాట. అంటే మనకి ఎలా తెలుస్తుంది, మన బాడీలో 70% ప్రోటీనే ఉంటుందండి. మనకి సడన్గా తగ్గిందంటే మనకి ఎక్కువ ఫేస్ అనేది డ్రై అయిపోవటము, రింకిల్స్ రావటము, ఫేస్ అనేది సాగి అవ్వటము, అండ్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉండటము, అండ్ హెయిర్ అనేది స్ప్లిట్స్ అవ్వటము, నెయిల్స్ అనేది ఫాస్ట్గా ఇరిగిపోవటము, అండ్ బోన్స్ అనేది పెయిన్స్ రావటము, ఆబ్వియస్లీ ఇలానే ఉంటాయన్నమాట లక్షణాలు. మనకు అర్థమైపోతుంది అనమాట ఏంటి ఇలా జరుగుతుందంటే మన కొలాజిన్ అనేది తగ్గిపోయిందని అర్థం అనమాట. ఈ కొలాజిన్ మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా ఫామ్ చేసుకోవాలి అంటే ఏ విధంగా పెంచుకోవాలి. మంచి డైట్ తీసుకోవడం వల్ల మనం ఈజీగా కొలాజిన్ని పెంచుకోవచ్చండి. ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ అంటే ఎక్కువగా నేనైతే వెజ్ ప్రోటీన్ అనే చెప్తానండి. ఎందుకంటే వెజ్ ప్రోటీన్లోనే ఎక్కువ కొలాజిన్ అనేది ఇంప్రూవ్ ఉంటుందన్నమాట. నాన్ వెజ్లో ఉండదా, నాన్ వెజ్ తినకూడదా అంటే నాన్ వెజ్ తినొచ్చు, వీక్లీ 2 times తినండి. కానీ మిగతా అంతా కూడా ఎక్కువ వెజ్ ప్రోటీన్కే ఇంపార్టెంట్ ఇవ్వండి. మీకు కొలాజిన్ తగ్గకూడదన్నా, కొలాజిన్ డెవలప్ అవ్వాలన్నా కూడా ఎక్కువ వెజ్ ప్రోటీన్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఓకే, ఎస్. అంటే వెజ్ ప్రోటీన్ అంటే ఎక్కువగా మనకి బీన్స్ అండ్ లెగ్యూమ్స్ అండ్ ఇంకా వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఫిష్ అండ్ బోన్ సూప్ కూడా కొలాజిన్ ఇంప్రూవ్మెంట్కి బాగా హెల్ప్ చేస్తాయండి. అండ్ బోన్ సూప్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఇంకా ఏంటంటే మనకి విటమిన్ సి తక్కువైనా కూడా కొలాజిన్ తగ్గుతుంది అనమాట. విటమిన్ సి మనకి దేంట్లో ఎక్కువ ఉంటుంది అండ్ సిట్రస్ ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సిట్రస్ ఫ్రూట్స్ అంటే మనకి లైక్ ఆరెంజెస్, జామకాయ అండ్ బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ ఇంకా ఏముంటాయి గ్రేప్స్, ఇలాంటి వాటిలో ఎక్కువ అంటే పుల్లటి ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉండండి. విటమిన్ సి అనేది బాగా అందుతుంది అనమాట. దానివల్ల కొలాజిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే విటమిన్ ఏ కూడా ఉండాలన్నమాట కొలాజిన్కి. విటమిన్ ఏ అంటే కెరోటినాయిడ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే దీన్ని నేను ఒక విధంగా రెయిన్బో ఫుడ్ అని కూడా చెప్తానండి మీకు. అంటే కలర్ఫుల్గా ఉండాలన్నమాట ఫుడ్ అనేది. మనం తీసుకునే డైట్లో చక్కగా 2-3 కలర్ఫుల్ ఫుడ్స్ని అంటే క్యారెట్ కర్రీ కానీ, బీట్రూట్ కర్రీ కానీ, అట్లా ఏదో ఒక కలర్స్ ఉండేటట్టు ఒక 2 కలర్స్ అయినా సరే మీ డైట్లో ఉండేటట్టు చూసుకోండి. ఈజీగా మీకు కొలాజిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే డైరీ ప్రొడక్ట్స్ని కొంతమంది ఎక్కువ ఇష్టపడరు అనమాట. అట్లీస్ట్ మీరు కార్డ్ అయినా యూజ్ చేసుకోండి. కార్డ్ అనేది ప్రోబయోటిక్ కాబట్టి కొలాజిన్ అనేది ఈజీగా హెల్ప్ చేస్తుంది అనమాట కొలాజిన్కి. అందుకని ఎక్కువ కార్డ్ తినేటట్టయినా చూసుకోండి మీ డైట్లో. ఓకే, ఎస్. అండ్ కొంతమంది అంటారు మేము నాన్ వెజ్ బాగా తింటాం కదా, మాకు బాగా ప్రోటీన్ అందుతుంది అని అనుకుంటారండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి, నాన్ వెజ్ తినండి కానీ వీక్లీ 2 times అలానే తినండి. ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల ఏమవుతుందంటే కొలాజిన్ విషయం కొంచెం సేపు పక్క పెట్టేద్దాం. ఫేస్ అనేది ముదిరిపోతుంది, యంగ్ లుక్ అనేది పోతుంది అండ్ తొందరగా ఏజ్డ్ పర్సన్లా కనిపిస్తారండి. అలా ఉంటే ఎవరైనా బాగుంటాం కదా. మీరు నాన్ వెజ్ తినండి కానీ కొలాజిన్ బాగుండాలి, మీ ఫేస్ అనేది చాలా షైనింగ్గా యంగ్గా ఉండాలంటే నాన్ వెజ్ తగ్గించండి, తినండి. 2 times తినండి వీక్లీ. మిగతా అంతా కూడా ఎక్కువగా వెజ్ ప్రోటీన్నే మీరు మెయింటైన్ చేసుకోండి. మీకు కొలాజిన్ అనేది బాగుంటుంది, యంగ్గా కనిపిస్తారు, ఫేస్ అనేది చాలా బాగుంటుంది, లేడీస్కి జెంట్స్కి ఎవరికైనా సరే. ఓకే, ఎస్. అండ్ మనకు అసలు ఈ కొలాజిన్ సడన్గా డిస్ట్రాయ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటారు చాలామంది. సడన్గా ఎందుకు డిస్ట్రాయ్ అవుతుందండి అంటే చూస్తాము ఇవాళ ఇలా ఉన్నాము, రేపు చూడగానే ఫేస్ అంతా డల్ అయిపోతుంది, ఏంటో రింకిల్స్లా కనిపిస్తాయి, ఏంటి ఇలా అయిపోయామో అనుకుంటాము ఒక్కోసారి. అప్పుడు రీజన్స్ ఎలా ఉంటాయంటే ఏమైనా సిక్ అయ్యారా, లేదా ఫీవర్ ఏమైనా వచ్చిందా, లేదా యాంటీబయాటిక్కి ఏమైనా మెడిసిన్స్ ఎక్కువ డేస్ యూజ్ చేశారా, అండ్ ఆల్కహాల్ ఏమైనా ఎక్కువ తీసుకున్నారా, అండ్ ఎక్కువ స్మోకింగ్ చేస్తున్నారా. అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకే కాదండి, పక్కన పొగ పీల్చే వాళ్ళకి కూడా కంపల్సరీ ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. అండ్ టీ కాఫీలు ఎక్కువ తాగుతున్నారా, కొంతమంది టీ కాఫీలు ఎక్కువ తాగేస్తారనమాట. 1 or 2 times అయితే ఓకే అనమాట. ఎక్కువ తీసుకుంటే మాత్రం కంపల్సరీ కొలాజిన్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే. అండ్ ఇంకా ఏముంటాయి, స్ట్రెస్ ఏమైనా ఎక్కువ ఫీల్ అవుతున్నారా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా
అండ్ ప్రాపర్గా స్లీప్ అనేది లేదా, ప్రాపర్గా నిద్ర అనేది సరిగ్గా లేకపోయినా కూడా కొలాజన్ అనేది తగ్గిపోతుంది అనమాట. రీజన్స్ అనేది వీటిల్లో ఉంటాయండి. ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి. ఓకే, ఎస్. అండ్ ఇంకా ఏంటంటే మనకి ఆయిల్స్ అనేది వీటికి కోకోనట్ ఆయిల్, మంచి కోకోనట్ ఆయిల్ అండి, అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్మండ్ ఆయిల్ కూడా బాగానే హెల్ప్ చేస్తుందండి. వీటిని లైట్గా గోరువెచ్చగా చేసుకొని మసాజ్ చేసుకోండి ఫేస్కి. అప్పర్ డైరెక్షన్లో చక్కగా ఫేస్ అనేది స్టిఫ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకా ఏంటంటే మన లైఫ్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎలా అంటే సైలెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా కొంచెం ఫిజికల్లీ యాక్టివ్గా ఉండే లైఫ్ స్టైల్ అనమాట. అంటే లైక్ యోగా, జిమ్, ఎక్సర్సైజ్ సంథింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉండండి. యాక్టివ్గా ఉండేటట్టు చూడండి. ఫిజికల్లీ యాక్టివ్గా ఉండేటట్టు చూస్తే కొలాజిన్ అనేది బాగుంటుంది అనమాట. మీరు ఒకటి చెక్ చేస్తే జిమ్ చేసే వాళ్ళు చూసారా, వాళ్ళ ఫేస్ అనేది చాలా షైనింగ్ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం ఫిజికల్లీ యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోవాలి బాడీని. ఓకే, ఎస్. అండ్ కొలాజిన్కి ఏమైనా సిరప్లు, మెడిసిన్స్ యూజ్ చేయొచ్చా, అదొక డౌట్ ఉంటుందన్నమాట. యూజ్ చేయొచ్చు, బట్ నాట్ ఓకే అనమాట. ఎందుకంటే నేను ఏదైనా సరే ప్రతిదీ ఇన్నర్గానే చెప్తానండి. అవి యూజ్ అవ్వవు అని కాదు, మీరు ఎక్స్పర్ట్స్ అడ్వైజెస్తో తీసుకోండి, బట్ ఎక్కువగా ఇన్నర్ మీదే కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఇన్నర్గా మనకి డైట్ అనేది కరెక్ట్గా ఉంటే ప్రాపర్గా చక్కగా మన కొలాజిన్ అనేది ఫార్మేషన్ బాగుంటుంది అనమాట. అంటే డైజెషన్ ప్రోగ్రెస్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. గట్ హెల్త్ అంటారు కదా, గట్ హెల్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటే అసలు ఈ కొలాజిన్ ప్రాబ్లమే రాదనమాట. ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. చక్కగా ఈజీగా మీకు కొలాజిన్ అనేది చాలా తగ్గిపోకుండా ఉంటుంది, తొందరగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటి ప్రకారం 60 years వాళ్ళు ఏమన్నా 30 yearsలా కనిపిస్తారని అయితే అనను. 60 years వాళ్ళు 40 yearsలా కనిపించవచ్చు, అండ్ 40 years వాళ్ళు 30 yearsలా కనిపించవచ్చు అనమాట. అలా అయితే మనం మేనేజ్ చేయొచ్చండి. ఇలాంటి డైట్ ఫాలో అవ్వండి. అండ్ అలాంటి రీజన్స్లో మీరు లేకుండా చూసుకోండి. మీ కొలాజిన్ అనేది బాగుంటుంది, ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది, రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టే మన ఫేస్ మీద రిజల్ట్ అనేది ఉంటుందండి. అదొకటి మీరు చెక్ చేసుకోండి. మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము దాన్ని బట్టి మన ఫేస్ గ్లో అనేది ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. కొలాజిన్ని ఈజీగా డెవలప్ చేసుకోండి అందరూ. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.